అంతవరకే బ్రహ్మజ్ఞానం, ఇంతవరకే చాలు అనుకుంటే కాదట. అది ఇంకా ఏం చేయాలి? ఆ బ్రహ్మజ్ఞానం అనేది మనకి అతనికి ఎలా గోచరిస్తుంది? జగత్తంతా బ్రహ్మస్వరూపంగా కనపడుతుంది, దైవస్వరూపమే. ఇక రెండో విషయం అంటూ లేదు. ఏ ప్రాణిని చూడు, ఏ జంతువునైనా, ఏ పక్షినైనా, ఏ మనిషినైనా, ఏ వస్తువునైనా, భూమి కానీ, ఆకాశంలో కానీ, నిప్పులో కానీ, నీళ్ళల్లో కానీ, కొండల్లో కానీ, చెట్టల్లో కానీ, ఎక్కడ చూసినా ఆ బ్రహ్మస్వరూపం అనేది గోచరం అవుతుంది అతనికి, ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి. అంత మాత్రాన్నే ఇదే చనిపోతుంది అని నిలబడకూడదట. అయితే ఎలా? ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందాలట తను. అంటే బ్రహ్మమే తాను కావాలి. ఈ సకల చరాచర జగత్తులో బ్రహ్మస్వరూపం అని తనకు కనపడుతుందని అంటున్నారు కదా. ఆ కనపడే బ్రహ్మస్వరూపం తను కావాలి. తనైనప్పుడు జగస్వరూపమే తనుగా తనకు తెలుస్తున్నది. సర్వజీవులలో తన స్వరూపం కనపడుతుంది. అన్ని హృదయాల్లో తనే ఉన్నాడు. అన్ని ప్రాణుల్లో, అందరి హృదయాల్లో తనే కనపడుతున్నాడు. తన హృదయంలో అందరూ కనపడుతున్నారు. జగత్తంతా తన హృదయంలోనే కనపడుతుందని. మరి దీనికి ఒక ఉపమానం ఆలోచించింది చూడండి. అద్దాల మహల్లో పోయాం అనుకోండి, అద్దాల కోట, అద్దాల మహల్ అంటారు చూడండి. దేవస్థానాల్లో అక్కడక్కడ అద్దాల మహలు అని కడతారు. దాంట్లోకి వెళ్ళాం. మనం ఒక్కరమే వెళ్ళాం అనుకోండి, వెళ్ళి లోపల పోయి తలుపేస్తే ఎటు చూసినా మనమే, ఎంత దూరం చూసినా మనమే కనపడతాం. మనం ఒక్కడే, లోనందు ఒక్కడమే. కానీ అక్కడ ఎంతమంది కనపడుతున్నారు? చుట్టూతా కనిసూపు మీద మనమే, మన స్వరూపమే ఉంది. ఆశ్చర్యం వేస్తుంది మనకి. వంద ఒక్కరమే మనం అక్కడ. లోపలకు పోతే వేల జనంగా వస్తున్నారు. మన స్వరూపమే వేల స్వరూపాలుగా కనపడుతున్నాయి. ప్రకృతిలోనే అలా ఉంది. మరి బ్రహ్మస్వరూపం పొందినప్పుడు జగత్తంతా తన స్వరూపమే. ఎవరిని చూసినా తన స్వరూపమే కనపడుతుందట. ప్రతి ఒక్క హృదయంలో తన స్వరూపం కనపడుతుందట. చెట్టులో చూడు, పుట్టలో చూడు, రాయిలో చూడు, నిప్పులో చూడు, మడిచిలో చూడు, పక్షిలో చూడు, ఆకాశంలో కానీ భూమిలో కానీ సర్వత్రా తానే కనపడతాడు. ఈ సర్వ జగత్తు తనలోనే కనపడుతుందట. అన్ని ప్రాణులు తనలోనే కనపడుతున్నాయట. అది బ్రహ్మస్వరూపం. అది చావు పుట్టుకలు లేనటువంటి బ్రహ్మస్వరూపం. అదే జ్యోతి స్వరూపం, అదే ప్రకాశం, అదే ఓంకార స్వరూపం, అదే అమృత స్వరూపం. ఆ స్వరూపాన్ని పొందినటువంటి మహానుభావుడే జీవనభుక్తుడు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, జగత్కారణ స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాత్ముల అనుభవం అలానే ఉంది. అయితే ఇది దక్కాలంటే ఓర్కనే ఉందా? ఇది రావాలంటే ఓర్కనే తేలిగ్గా వస్తుందా మనకి? మామూలుగా మనుష్య శరీరం రావటమే కష్టం, దానిలో పురుష శరీరంగా రావటం ఇంకా కష్టం అన్నారు. ఆ పురుష శరీరంలో బ్రాహ్మడు కాబట్టి ఇంకా కష్టం అన్నాడు. అలా పుట్టి కూడా వేదాలంటి చదువుకొని మంచి నిష్ఠతో, సత్య ధర్మాలతో,
ప్రవర్తించడం చాలా కష్టం అన్నారు. మరి దానిలో అపరోక్ష జ్ఞానం కలగటం ఇంకా కష్టం, తర్వాత ఇంకా పరోక్ష జ్ఞానం కలగటం ఇంకా కష్టమే. అయితే ఇక్కడ అపరోక్ష జ్ఞానం అంటే నేనే జ్ఞానస్వరూపుడి, నేనే బ్రహ్మస్వరూపుడి, నేనే దైవస్వరూపుడి. ఆ జ్ఞానం, ఆ రూపం, ఆ బ్రహ్మస్వరూపుడు తను కావాలి. మరి ఇది కావటం ఏమన్నా అంత తేలికైన పని? అది ఎట్లా? ఇక్కడ మనం ఇప్పుడు మానవులుగా పుట్టాం, మానవులుగానే చనిపోతున్నాం కాదు. మానవుడుగా పుట్టాం, మాధవుడుగా మారిపోవాలి. అందుకు మనకి ఈ జన్మ వచ్చింది. మానవుడుగా పుట్టి ఇంకా హీనంగా బతికి హీనంగా చావటానికి కాదు అని శాస్త్రాలు చెబుతాయి. మహాత్ములు కూడా, గురువులు కూడా శిష్యులకు అదే బోధిస్తున్నారు. దాన్ని విన్నవాళ్ళు, నమ్మిన వాళ్ళు, నమ్మి సాధించిన వాళ్ళు, సాధించి ఫలితాన్ని పొందిన వాళ్ళు బయటపడుతున్నారు. విని సాధన లేకుండా విని వెనక్కి తగ్గే వాళ్ళకి అది రావటం లేదు. వాళ్ళు మరు జన్మకైనా వస్తారు, రాకేం పోరు. అయితే దీన్ని మనం పురుష ప్రయత్నం చేద్దాం, మహాపురుష ప్రయత్నం చేయాలన్నాడు. సంసారం మీద ఎంత తాపత్రయం పెట్టుకొని సంసారాన్ని మనం బాగు చేసుకుంటున్నామో, పెంచుకుంటున్నామో, సంసారంలో మనం ఎంత కష్టపడుతున్నామో, ఎన్ని బాధలకు వచ్చో, ఎన్నో కష్టాలకు వచ్చో సంసారాన్ని మనం ఈదుకుంటూ, నెట్టుకుంటూ, లాక్కుంటూ పోతా ఉన్నాం. ఇదే పెద్ద గొప్ప పెద్ద బాధ మనకి అయ్యింది. ఇదే పెద్ద గొప్పగా తలుచుకుంటున్నాం. ఇదే ఎంతో బాధగా ఉంది. అందుకనే సముద్రాన్ని అన్న వేదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేమో అంటున్నాం. ఇదే మనకు అతీతమైన బాధగా ఉంది, అతీతమైన అవస్థగా ఉంది. మరి బ్రహ్మత్వాన్ని పొందాలంటే ఇంకా ఎంత సాధన చెయ్యాలన్నా, మరి ఎంత కష్టపడాలనో, ఎంత మనస్సును నిగ్రహించాలనో. మనకి సంసార బాధలే భరించలేకపోతున్నాం. ఇంకా బ్రహ్మత్వాన్ని పొందేదానికి కష్టపడాలి, బాధపడాలి అని అంటే, సాధన చెయ్యాలంటే మనకు తీరింది ఎప్పుడు? మనకు తీరలేదే. నిద్ర లేచింది మొదలుకొని పరిగెత్తటమే పని. సంపాదించుకోవడం, తినడం, నిద్రపోవడం, దీనికే మనం టైం చాల. సంపాదించుకొని టైం చాలలేదు. ఒక్కొక్కరు తినడానికే టైం చాలటం లేదు. కొంతమంది కోటీశ్వరులుగా ఉండే వాళ్ళకి నిద్రపోవడానికి కూడా టైం చాలటం లేదు. ఇక మరి దేవుడు కార్యం చేసేది ఎప్పుడు? మనం దేవుడు సాధనలో నిమగ్నం అయ్యేది ఎప్పుడు? అందువల్ల చాలా కష్టంగా ఉంది ఇది. అయితే వాటన్నిటి మీద ఆశ వదిలిపెట్టి బుద్ధ భగవానుడు మాదిరిగా, బుద్ధ భగవానుడు రాజు కొడుకు, రాజ్యాన్నే వదిలిపెట్టి, రాజ్య భోగభాగ్యాలన్నీ వదిలిపెట్టి, ఐశ్వర్యం అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయినాడేటో. ఎందుకురా ఈ జన్మ? ఆయన పుట్టినప్పుడు జ్యోతిష్యుడు చెప్పాట, 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెళ్ళేవారు దాకా నువ్వు ఇంట్లో నుంచి నీ కొడుకును బయటికి పోయినవాకు, బయటికి పోయినాడు అని అంటే నీ చేతి చిక్కడని చెప్పినా అంట రాజుకి, తండ్రికి. ఆయన శుద్ధోధన మహారాజా.
ఆ శుద్ధోదన మహారాజు చెప్పినట్ట ఓ జ్యోతిష్యుడు. అందుకని మహారాజు కదా, ఇంట్లోనే ఆ రాజుగారి ప్రాంగణంలోనే లోపలనే ఉండిస్తూ అక్కడనే విద్య నేర్పుతూ గురువులను తీసుకొచ్చి అంతా అక్కడే జరుపుతున్నాడు. ఒకనాడు ఎప్పుడో రాజు ఎక్కడికో పరాయి ఊరు వెళ్తే ఎందుకు ఈయనకు ఆశ వెళ్ళిందో, ఊరు చూసి వస్తాము అని గ్రామం చూసి రావాలా, నేను ఎప్పుడు బయటికి పోలేదు, మన గ్రామం ఎలా ఉందో చూడాలని మంత్రిని, ఏమయ్యా మనం ఊళ్ళోకి నేను ఎప్పుడు పోలేదు, ఊరు చూడండి, ఈ బజార్ని పోయి ఆ బజార్ తిరిగి వస్తాము, పదమంటే మంత్రి గారు ఒప్పుకోలే. కాదండి, రాజుగారు నాన్న అట్లా బయటికి పోనీ వద్దన్నాడు, కాపలా పెట్టినాడు, నాన్న వచ్చిన తర్వాత అడిగి పోదామని మనం, నేను అలానే ఊరంతా తీసుకుపోయి చూపించుకొని వస్తాను ఒకసారి, నువ్వు ఇప్పుడు తొందరపడవాకు, మీ నాన్నగారు వచ్చినంటే నన్ను చంపేస్తాడు, మరి నా మాట వినమన్నాడు. అలా కాదు, నేను ఇప్పుడు పోయి రావాల్సిందే, మా నాన్నగారు వస్తే ఎవరిని పోనీడు, అసలు పోయినవాడు నన్ను, ఏమన్నా కానీ మా నాన్నగారు వచ్చే లోపల నేను బయటికి పోయి ఊరు చూసి రావాలి, చేసేది ఏమీ లేదు, ఈ బజార్ని పోయి ఆ బజార్ని తిరిగి ఇంటికి వచ్చేద్దాం, ఒక్కసారి అట్ట గంటలో వేసుకొని వస్తాను, ఊరు చూడాలని ఆశగా ఉంది అని మొండి పట్టు పట్టి తే, ఏం కుర్రవాడయ్యా పెద్దవాడయ్యా, ఏం పసివాడు కాదు గదిని ఆపడానికి. ఇక చేసింది లేక ఈ మంత్రి వెంట తీసుకొని పోయినాడు, గ్రామంలో పోయినాడు. కొంత దూరం పోయేటప్పటికి ఒక ముసలాయన ఎదురొచ్చినాడట. తల నడిచిపోయింది, పళ్ళు ఊడిపోయినాయే, కర్ర చేతిలో పట్టుకొని వణుక్కుంటూ బోటేసుకుంటూ నడుచుకుంటూ తడబడుతూ ఎదురొచ్చినాడు. ఈయన బాగా ఉన్నాడు, కుర్రవాడు, ఈ దృశ్యం ఎప్పుడు చూడలేదు పుట్టిన మొదలుకొని. మంత్రి అదేంటి ఆయన అలా ఉన్నాడు, ఆ తలకాయ ఏంది ఎలా ఉంది తెల్లగా ఏంది, కర్ర పట్టుకొని నడుస్తున్నాడు, మరి నోట్లో మనకి పళ్ళు ఇలా ఉన్నాయి, తనకి అసలు పళ్ళు లేవేంది, వంచుకొని నడుస్తున్నాడు వంగి, ఎందుకని చక్కగా నడవకూడదా అని అడిగాట. నాయనా ఆయన ముసలివాడు, ఆయన పని అయిపోయింది, తల నలిచిపోయింది, పళ్ళు ఊడిపోయినాయి, నడువులు లొంగిపోయినాయి, నడవలేక కర్ర చేత పట్టుకొని పోతున్నాడు అన్నాడు. అయితే ఎందుకలా అంటే అందరూ అలా అయ్యేవాళ్ళే కొంతకాలానికి అన్నాడు. అయితే మనం కూడానా? మనం కూడా, నేను కూడా, నువ్వు కూడా, అయ్యో రామా నేను కూడా ఇలా అయిపోతానా? అవును, కొన్నాళ్ళకి అలానే తలనరిస్తుంది, పళ్ళు ఊడుతాయి, నడువులు అంగిపోతాయి, కర్ర చేత పట్టుకొని నడవాల్సిందే నాయన అన్నాడు. ఓ ఇదొక అవస్థ ఉందా అనుకున్నాడు. ఇంకా కొంత దూరం పోయేటప్పటికి ఎక్కడ ఒక ముసలాయన్ని మంచంలో పడుకొని ఉంటే కొడుకులు ఇద్దరు పట్టుకొని లేవదీసి, చెరవ రెక్క పట్టుకొని లేవదీసి కూర్చోబెట్టి ఆయన కాస్త నీళ్లు పోసి ఒళ్ళు గడిగి స్నానం చేపిస్తున్నారు ఈ కొడుకులు ఇద్దరు. ఆయన పైన అయిపోయింది, ముసలాడు లేవదీసి నుంచోబెట్టుకొని వాళ్ళంతా వాళ్ళే రుద్ది కడిగి నీళ్లు పోస్తున్నారు. నీళ్లు పోసి గుడ్డలు పెట్టి తుడిసి వాళ్ళే గుడ్డ మాలో కట్టి మంచం పట్టేశారు. ఆ దృశ్యం చూశాడు, కళ్ళు తిరిగిపోయినాయి. అదేంది మంత్రి గారు అన్నాడు. నాయనా నువ్వు అవన్నీ ఎందుకు చూసేది, ఆ స్థితి మరి ఆ కొంతకాలానికి అలా శరీరం అయిపోతుంది, అలా మంచాలను పడిపోవాల్సిందే, ముసలాడు అయిపోయినాడు పాపమైనా, ఇంకెన్నాడో బతకడు, మరి అయిపోయి ఆ కొడుకులు సేవ చేస్తున్నారు తండ్రికి అని చెప్పాడు. అయితే మనం కూడా అలా కావాల్సిందేనా? అవును, తప్పదు. అయితే నేను కూడా అలా, నువ్వైనా ఒకటే, నేను ఒకటే, ఇంకెవరైనా ఒకటే, అందరూ ఆ స్థితికి రావాల్సిందే అన్నాడు. ఒక దేవుడు ఇదేట్రా అనుకొని ఇంకా కొందరమైన ఇంకొక దృశ్యం ఎదురైంది. ఏంటిది?
ఒక అతను, ఒక ముసలతను చనిపోయినాడు. అతను పాడి మీద బండ పెట్టుకొని కట్టుకొని నలుగురు మోసుకుంటూ, నలుగురు వెనక్కి ఏడ్చుకుంటూ తీసుకుపోతున్నారు, కాటికి తీసుకెళ్తున్నారు. ఆ దృశ్యం చూసినాడు మంత్రి. అదేంటన్నాడు, ఇది ఎప్పుడు చూడలా ఇతను, ఈ రాజుకోడుకు పుట్టిన మొదలుకొని దృశ్యాలు ఎప్పుడు చూడలా. ఇవాళ కొత్తగా చూడటం ఆశ్చర్యం వేసింది. ఏంది మంత్రి, అతన్నేంది అట్ట కట్టుకొని మోసుకొని తీసుకెళ్తున్నారు ఎందుకు అన్నాడు. నాయన, అతను చనిపోయినాడు. అంటే చనిపోవడం అంటే ఏంది? చచ్చిపోయినాడు అంటే నీకు తెలీదా? నాకే తెలుసు. అంటే అంటే ఇక దాంట్లో ప్రాణం లేదు. ఇక నేను మాట్లాడు, తాగడు, తినడు, చూడడు, వినడు, నడవడు, మాటలు లేదు, ఇంకేమీ లేదు, చచ్చిపోయింది. ఒక కట్టె మాదిరి. ఇప్పుడు అలానా? అదేంటది? అవును. అది ఇప్పుడు ఏం చేస్తారు? అతన్ని తీసుకుపోయి అక్కడ శ్మశానంలో తగలబెట్టేస్తారు. అమ్మ బాబోయ్, తగలబెడతారా? అవును. బయట కట్టెలో పెట్టి నిప్పి పెడతారు. ఆ కట్టెలో పడి ఈ శరీరం కూడా బూడిదైపోతుంది. అయ్యయ్యయ్యో, అయితే అందరూ అలానేనా? అందరూ అలానే. నేను కూడా, నువ్వు కూడా. అడా రామచంద్ర, ఇదేంటయ్యా? చావటం అంటే ఏంది? అంతేనండి. అది చావటం అంటే ఏంటంటే ఏం చెప్పంట? చచ్చిపోయినాడు, ప్రాణం లేదు దాంట్లో ఇప్పుడు. అయితే మాట్లాడు. అయితే ఏమైపోయింది శరీరంలో? అది ఏమైపోయిందో ఎవరో తెలుసు. చచ్చాడంటున్నారు, శరీరం కింద పడిపోయింది. ఈయన మాట పలుకున్నది, ఇక నేను లాభలేదు. ఇవాళ రేపు ఉంటే గబ్బు పెట్టిపోతుంది, అందుకని తెలిసిపోయి తగలబెట్టేస్తారు. అందరూ అలాగేనా? అంతా అలాగే, లోకం అంతా అంతేగా. అయితే ఇప్పుడు మన అందరూ చావాల్సిందే, అందరూ చావాల్సిందే. నేను కూడా చావాల్సిందే, నువ్వు కూడా చావాల్సిందే. ఓరే నాయన, ఇదేంటి అసలు? చావటం ఏంటి? నేను ఎప్పుడు చూడలేదే. పుట్టిన తర్వాత చావటం అంటే ఒకటి ఉందా? పుట్టినోడు చావాల్సిందే, చావకుండా ఉండేదానికి లేదా? లేదు. అందరూ చావాల్సిందే, అందరూ చావాల్సిందే. మా నాన్న, మీ నాన్న కూడా చావాల్సిందే, మీ అమ్మ చావాల్సిందే, ఆఖరికి నువ్వు చావాల్సిందే, నేను చావాల్సిందే. ఎన్నాడో బతికిని చావాల్సిందే, చావు తప్పదు. అలా బూడిది కావాల్సిందే అందరు కట్టెల్లో పెట్టి. అలాగనా? అవును. ఇదేంది విచిత్రంగా ఉంది, నువ్వు ఎప్పుడు చూడలేదు కావాలి, అందుకనే మీ నాన్నగారు బయటకు రావద్దన్నాడు. ఇదేంటిది? ఈరోజు ఇవన్నీ కనపడ్డాయి. సరే పోదాం పా ఆయన ఇంటికి అన్నాడు. సరే, ఈయనకు తల తిరిగిపోయింది, మనస్సు తిరిగిపోయింది. గ్రామం పట్టణం చూద్దాం అన్నటువంటి ఆశల ఇరిగిపోయింది. ఇంటికి పోదాం పొమ్మన్నాడు. ఇంటికి వచ్చారు, కూర్చున్నాడు. ఇక ఆలోచించడం మొదలుపెట్టాడు. పుట్టడం ఎందుకో, చావడం ఎందుకో, అలా బూడిద కావడం ఎందుకో, కారణం ఏంది? చావడం. చావడం ఎందుకు? ఇంకా ఇక్కడ చచ్చేది ఎందుకు? పుట్టాం కదా, ఇలానే ఉండొచ్చు కదా, ఎందుకు చావాల్సి వచ్చింది? ఎవడు చంపుతున్నాడు? ఈ లోపల ఉంది పోవటం ఏంది? శరీరం పడిపోవటం ఏంది? దీన్ని తీసుకుపోయి తగలబెట్టడం ఏంది? మరి శరీరంలో కూడా ఏం పోయినట్టు, ఏం లేచిపోయినట్టు? అదేందో అర్థం కాకుండా ఉందా? అసలు దీని సంగతి ఏదో తెలుసుకోవాలి. మంత్రి గారిని పిలిచాడు. మంత్రి, ఇదంతా నాకు చాలా విచారంగా ఉంది. అలా కాదు, ఇప్పుడు అలా జరగకూడదు.
చావకుండా బతికే మార్గం ఏదన్నా ఉందా? నీకేమైనా తెలుసా? నువ్వు చాలా గొప్పవాడి, పెద్దవాడి, వయసులో పెద్దవాడి, నీకు చాలా విషయాలు తెలుసాలుంది, మరి చెప్పాలి. అసలు చావకుండా బ్రతికే మార్గం ఏదన్నా ఉందా లేదా? అసలు జగత్తులో ఎవరైనా చావకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారా? లేదు ఈ జగత్తులో పుట్టిన వాళ్ళు అందరూ చస్తూనే ఉన్నారా? ఈ విధంగా చెప్పమంటే నాయన ఎంత నాకు తెలీదు. పుట్టిన వాళ్ళంతా ఎవరైనా చావాల్సిందే ఆఖరికి. ఇలా పుడుతూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నారు, చస్తూనే ఉన్నారు. చావకుండా బతికిన వాడు ఒకడు కనపడలా. కాదు, ఇదేందో చాలా విచిత్రంగా ఉంది, వింతగా ఉంది. అలా కాదు మంత్రి, మరి మనం దీని విషయంలో నాకు చెప్పాలి. చావకుండా బ్రతికే మార్గం ఏదన్నా ఉంటే నీకు చెప్పు అన్నాడు. తెలిస్తే చెప్పమన్నాడు. మంత్రి చెప్పాడు, ఏదో ఒకటి సమాధానం చెప్తాలే, సమాధానం చెప్తే కాస్త గమ్మున ఉంటాడేమోనని. కాదు నాయన, ఏదో అడవుల్లోనో కొండల్లోనో ఎక్కడో మహాత్ములు ఉంటారట, కొండ గుహల్లోనో ఎక్కడో. వాళ్ళు భగవంతుడి గురించి తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అక్కడే ఈ ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఆ కొండ గుహల్లోనో ఎక్కడో ఉండి తపస్సులు ధ్యానాలు చేసుకుంటూ మరి ఈ చావు పుట్టుకునే దాన్ని తప్పించుకునే ఆ భగవశక్తిని వాడు పొందుతున్నారని, చావు పుట్టుకులు తప్పించుకుంటున్నారని, అటువంటి మహాత్ములు ఎక్కడో అక్కడక్కడ ఉంటారు అని చెబుతున్నారే కానీ మనం ఎక్కడ చూడలేదు. నేను కూడా వాళ్ళు ఈ గ్రామాల్లో ఇలా ఉండేవాళ్ళు కాదట. మనుష్యు తిరిగేటటువంటి స్థానాల్లో, మనుష్య సంచారంలో వాళ్ళు ఉండరట. ఎక్కడో నిర్జన ప్రదేశాల్లో, అడవుల్లోనో కొండ గుహల్లోనో ఎక్కడో తలదాచుకుంటూ అక్కడే వాళ్ళు తపస్సులు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ భగవత్ సాహిత్యాన్ని పొందుతారట. ఆ భగవంతుడిని ప్రత్యక్షం చేసుకొని చావు పుట్టుకులు లేనటువంటి మార్గాన్ని వాళ్ళు ఎత్తుక్కొని దాన్ని సాధించి ఆ శక్తిని పొంది చావు పుట్టుకును తప్పించుకునే వాళ్ళు మరి అమరత్వంగా మహాత్ములుగా బ్రహ్మస్వరూపులుగా ఉంటారని కొంతమంది చెబుతున్నారు. కొన్ని శాస్త్రాలు అలా రాసి పెట్టున్నారు. అది నిజమెంత వరకు అబద్ధం ఎంతవరకు నాకు తెలియదు నాయన అని, ఇలా అంతవరకు నాకు తెలుసు అని చెప్పాడు. ఓహో, అయితే ఉంది. చావడం పుట్టడం అనేది లేకుండా ఈ చావు పుట్టుకలు తప్పించుకునే మార్గం అనేది ఒకటి ఉంది అనేది నిర్ణయం చేసుకున్నాడు. అది ఎక్కడుందో కనుక్కోవాలనుకున్నాడు. అప్పుడు చూశాడు. ఒకరోజు అర్ధరాత్రి లేచినాడు. అప్పటికే తండ్రి గారు పెళ్లి చేసినాడు. ఒక బిడ్డ కూడా పుట్టినాడట. భార్యను బిడ్డను వదిలిపెట్టేసి, తల్లిదండ్రులు వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి, వైరాగ్యం కలిగి ఈ చావులు తప్పే మార్గాన్ని వెతుక్కోవాలి. చావకుండా బతకాలి. నాకు కావాల్సింది అది. ఈ రాజ్యం నాకెందుకు, ఇదంతా నాకు అవసరం లేదని పూర్ణ వైరాగ్యంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు. ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ ఏం చేసినాడో, ఏ అడవులకు పోయాడో, కొండలకు పోయాడో, ఏ మహాత్ముల దగ్గరకు పోయాడో, మరి ఆయన ఎంతంత కష్టపడ్డాడో, ఎంత సాధన చేసినాడో, ఆఖరకు చావు పుట్టుకుని తప్పించుకొని బ్రహ్మత్వాన్ని పొంది, అమరత్వాన్ని పొంది మరి భగవంతుని దశావతారాల్లో ఒక అవతార స్వరూపుడుగా నిలబడిపోయినాడుగా అని మరి తన రాజ్యం ఏమైపోయింది,
రాజ్యం మీద ఆశ ఎలా వదిలిపెట్టాడు? ఎంత వైరాగ్యం కలిగితే రాజ్యాన్ని వదిలిపెట్టినాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టినాడు, భార్యాబిడ్డను వదిలిపెట్టినాడు. మరి ఎంత నిగ్రహించాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత సాధన చేశాడో, ఇదంతా ఆ బుద్ధదేవుని చరిత్ర చూస్తే అందరికీ తెలుస్తుంది కదా. అందరికీ తెలిసిందే ఇది. మరి సామాన్యమైన సంగత బ్రహ్మత్వాన్ని పొందటం. అయితే మనం కూడా పొందాలని మనకు కూడా ఆశ ఉంటుంది. అయితే మనం కూడా పొందొచ్చు. అయితే ఇక్కడ మనం ఆ మహానుభావుడు అడవికి పోయినాడు, దేశం వదిలిపెట్టినాడు, అడవికి పోయి అక్కడేదో ముక్తి పొందినాడు, భగవత్ స్వరూపాన్ని పొందినాడని చెబుతున్నారు. మరి మనం సంసారంలోనే మన ఇంట్లోనే ఉండి మనం ముక్తి పొందగలమా అని అంటే పొందొచ్చని చెబుతున్నారు. అందుకనే కదా భగవంతుడు భగవద్గీతను అర్జునుడికి బోధించింది. నీవు సన్యాసి కావాల్సిన పని లేదు, ఇల్లు వారికి వదిలిపెట్టి వెళ్ళాల్సిన పని లేదు, సంసారంలోనే ఉండి ఈ సంసారంలో చేసుకునే ఈ కర్మనే నిష్కామ కర్మగా చెయ్యి, భగవద్ అర్పిత కర్మగా చెయ్యి. ఏదైనా సరే భగవంతునికి అర్పిస్తూ, ఇది నేను కాదు, నాది కాదు, సంసారం నాది కాదు, ఈ శరీరం నాది కాదు. దీనిలో ఒక శక్తి, భగవత్ శక్తి ఒకటి ఉంది, అది ఆడిస్తుంది శరీరాన్ని. లేకపోతే ఈ శరీరం ఆడదాం, తిరగదాం. దాన్ని నమ్ముకొని ఆ విషయాన్ని అర్థం చేసుకొని మనసులో పెట్టుకొని గురువు దగ్గర చేరి సద్గురువుని ఎదుర్కొని ఆ గురువు చెప్పిన విధానంగా ఆయన చెప్పినటువంటి నడతలో నడుస్తూ, ఆయన చెప్పిన సాధనలు చేసుకుంటూ, ఆయనకి భక్తుడుగా శిష్యుడుగా మెలిగినట్లయితే ఆ మహానుభావుడే నీకు దారి చూపిస్తాడు. ఆయనే నిన్ను కడతేరుస్తాడు. ఆయన చెప్పిన విధిని నడుచుకున్నట్టయితే, అలా కర్మలు చేసుకుంటూ నిష్కామ కర్మగా నీవు కర్మలు చేసుకుంటూ పోతున్నట్లయితే ఈ జన్మలోనే ఈ సంసారంలో ఉండి కూడా నీవు ముక్తిని పొందొచ్చని భగవద్గీత చెబుతుంది, శాస్త్రాలు చెబుతున్నాయి, ఉపనిషత్తుల్లో ఉంది, వేదాలు అలానే చెబుతున్నాయి. భగవంతుడు అర్జునుడికి చెప్పింది అదే. నీవు నిష్కాముడవై నా యందే మనసు నిలుపు, నన్నే పూజించు, నాకు నమస్కరించు, కర్తృత్వాన్ని నా మీద పెట్టు, కర్తృత్వాన్ని నువ్వు వదిలిపెట్టు, భారం నా మీద ఉంచు, నేను చెప్పినట్టు చెయ్యి, నీవు కర్మరహితుడు అవుతావు, కర్మ నిన్ను బంధించదు, కర్మబంధం తొలగిపోతుంది. నిష్కామంగా కర్మ చేసినట్టయితే కర్మ ఊడిపోతుంది, కామ్యంగా కర్మ చేసినట్టయితే కర్మ తగులుకుంటుంది. నూలుండ ఒకవైపు తిప్పితే చుట్టుకుంటుంది నూలు, దాన్ని వెనక్కి తిప్పితే ఊడిపోతుంది. ఈ నూలు వండకు చుట్టుకోవటానికి ఉండ తిరగాల్సిందే, ఊడిపోవటానికి ఉండ తిరగాల్సిందే. చుట్టుకోవటానికి ముందల తిరుగుతుంది, ఊడిపోవాలంటే వెనక్కి తిరుగుతుంది. చుట్టుకొని ఎన్ని చుట్టూ తిరిగిందో ఊడిపోవటానికి అన్ని చుట్టూ తిరిగితేనే ఊడిపోతుంది. ఈ ఊడిపోయే కర్మ నిష్కామ కర్మ, చుట్టుకునే కర్మ సకామ కావ్యకర్మ అవుతుంది. అందువల్ల కర్మ చేయకుండా ఉండటానికి లేదు. ఇప్పుడు నిష్కామ కర్మ చేయి, ఊడిపోతుంది. నీ ఆగామి సంచిత ప్రారంభ కర్మలు 3 ఊడిపోతాయి అని భగవంతుడు అర్జునుడికి చెప్పి
యుద్ధం చేయించినాడు.